ఏ కంపెనీలో చేస్తున్నావు అంటే ఇన్ఫోసిస్ అన్నాను తెలుసా. ఇన్ఫోసిస్ నా జీవితంలో నేను ఆ కంపెనీ నార్మల్ ఆర్ సి సెక్షన్ ఏది అయినా సరే రెండు డిఫికల్టే. అంటే చాలా వాకింగ్ చేసేదాన్ని, స్టేర్స్ ఎక్కేదాన్ని, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని, స్క్వాట్స్ చేసేదాన్ని. అమ్మో స్క్వాట్స్ చాలా కష్టం అనిపించేది నాకు. ఐ వాజ్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ దట్ నేను దానికి ఏడవట్లేదు, ఇట్స్ బేబీ గర్ల్ అని ఇట్లా చూపించింది. ఐ వాజ్ లైక్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఆబ్వియస్లీ తమ్నేల్ చూసే వచ్చింటారు కదా. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఈ టాపిక్ నన్ను చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు అండ్ మన కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది కమెంట్ చేశారు డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో. అంటే నేను ఎట్లాగైనా చేసేదాన్ని ఈ వీడియో, కాకపోతే ఇంకొంచెం స్లోగా చేసేదాన్ని, కొంచెం టైం దొరికాక చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు టైం కుదిరించుకొని చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ కోసం అనమాట. సో యా, ఈ వీడియో బేసికలీ ప్యూర్లీ ఇన్ఫర్మేటివ్. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సో దాట్ నేను ఫీల్ అయింది వాళ్ళు ఫీల్ అవుతే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో యా, గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్ అయితే నాది ఇండ్యూస్ లేబర్ అని మీకు తెలుసు, ఆల్రెడీ డెలివరీ వ్లాగ్లో నేను చెప్పాను. అండ్ ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇక్కడ పైన ఐ బటన్లో ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ పైన ఐ బటన్లో కానీ లేదా వీడియో ఎండ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇండ్యూస్ లేబర్ ఇండ్యూస్ చేశారు నాకు, ఒక డ్రగ్స్ ఇన్సర్ట్ చేశారు, అవన్నీ ఆ వీడియో చెప్పాను. సో అందులో ఒకసారి చెక్ చేయండి. డ్రగ్స్ ఇన్సర్ట్ చేశారు, అంతా అయింది, బట్ నాకు పెయిన్స్ రాలేదు. సో నార్మల్ డెలివరీ నుంచి కాస్త సి సెక్షన్ అని కన్క్లూడ్ చేశారు ఎవరు, డాక్టర్. ఇంకా సి సెక్షన్ చేసుకుందాము, లేదంటే బేబీ లోపల మోషన్ పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అప్పుడైనా నేను ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది, ఎందుకు రిస్క్, ఇంకా చేసేద్దాము అని అన్నారు. సో నా ఇండియన్స్ లేబర్ స్టార్ట్ అయ్యే ముందు మార్నింగ్ ఆ హాస్పిటల్లో నాకు తెలిసిన కజిన్ ఒక అన్నయ్య ఉన్నారనమాట. ఆ అన్నయ్య కూడా డాక్టర్. సో ఆ అన్నయ్య వచ్చి చెప్పాడనమాట, ఏమని ఛాన్సెస్ ఉన్నాయి నార్మల్ అవ్వడానికి, దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ సి సెక్షన్ ఆల్సో అని చెప్పాడు. అండ్ ఏం చెప్పాడంటే ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన అవుతుంది కదా నాకు, వదిన గురించి చెప్పాడనమాట. ఏమని, దాట్ తనకి నార్మల్ డెలివరీయే, కాకపోతే ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసమే ప్రిపేర్డ్గా ఉండు, చెప్పలేము నార్మల్ అవ్వచ్చు లేదా సి సెక్షన్ అవ్వచ్చు, దేనికైనా ప్రిపేర్గా ఉండు. వదిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సి సెక్షన్ని, నార్మల్ అనే ఫిక్స్ అయింది. నార్మల్ కూడా అవుతుండే, సర్వీక్స్ ఓపెన్ అయింది, ఇవన్నీ అయ్యాయి, కానీ బట్ ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా ఏడ్చింది, ప్రిపేర్గా లేదు కాబట్టి బాధపడింది. సో బీ ప్రిపేర్డ్ అని నాకు మార్నింగే చెప్పేసి, క్లియర్గా చెప్పేసి అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఐ వాజ్ లైక్, అప్పుడు ఎందుకు ఏడ్చింది వదిన అంటే, నేను ముందు నుంచి ఇలా నా రోజుతో మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒక నార్మల్ కాకపోతే సి సెక్షన్ అవుతుంది, ఎలా అయితే ఏంటి, బేబీ బయటికి రావడం, హెల్తీగా రావడం ఇంపార్టెంట్ అని నాకు నేను చెప్పుకుంటూ నాగరాజ్కి చెప్పేదాన్ని, నాగరాజ్ నాకు చెప్పేవాడు, అంటే కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉండేవాడు నాగరాజ్ నన్ను. నేను ఐ వాజ్ లైక్, యా దానికి ఎందుకు ఏడుపు, మార్నింగ్ ఇది ఇలా అన్నయ్య చెప్పిన తర్వాత నాగరాజ్తో రూమ్లో ఎందుకు ఏడవడం, ఏదైతే ఏంటి అదైతే ఏంటి, ఇలా 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 మాట్లాడాను. కట్ చేస్తే నాకు సి సెక్షన్ అని డిక్లేర్ చేసిన తర్వాత డాక్టర్ నా ఫేస్ చూడాలి, అప్పుడు మీరు టోటలీ డల్ అయిపోయింది. అది ఎలా ఉన్నాయంటే ఆ ఫీలింగ్, ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి మనము టాప్ చేస్తాము అని ఫిక్స్ అయ్యి వెళ్ళిన ఎగ్జామ్ కనీసం పాస్ కూడా కాదు కదా, వాటర్ పాస్ కూడా రాకపోతే ఫెయిల్ అవుతే ఉంటుంది చూడు, అలా అనిపించింది. లిటరల్లీ నాకు అలాగే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను నార్మల్ డెలివరీ కోసమని, ఎక్సర్సైజ్లని, అంటే నేను సపరేట్గా యోగా క్లాసెస్ ఇలా ఏం వెళ్ళలే, కానీ ప్రతి వీడియో యూట్యూబ్లో చూస్తూ చాలా అంటే చాలా వాకింగ్ చేసేదాన్ని, స్టేర్స్ ఎక్కేదాన్ని, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేదాన్ని, స్క్వాట్స్ చేసేదాన్ని. అమ్మో స్క్వాట్స్ చాలా కష్టం అనిపించేది నాకు, అయినా స్క్వాట్స్ చేసేదాన్ని, కౌ క్యాట్ పొజిషన్స్ అంటారు కదా అవి చేసేదాన్ని. సో అంత చేసిన దానికి కొంచెం పెయిన్స్ వచ్చినా ఐ వుడ్ బీ లిటిల్ సాటిస్ఫైడ్ నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే నాకు పెయిన్స్
వచ్చాయా అంటే వచ్చాయి, కానీ దట్ వాస్ అవి చాలా మైల్డ్ పెయిన్స్ అనమాట. అంటే మన పీరియడ్ క్రాంప్స్ వచ్చినట్టు వచ్చాయన్నమాట. కొంచెం హెవీ, పీరియడ్ క్రాంప్స్కి కొంచెం హెవీ అంతే. అండ్ నాకు డైల్యూట్ కూడా చాలా సెంటీమీటర్స్ ఏం అవ్వలేదు. సో ఐ వాజ్ లైక్ సో 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 సాడ్. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయా. డాక్టర్ వెళ్ళిపోగానే ఆ డాక్టర్ వెళ్ళాక ఏడవలేదు నేను. ఓకే ఓకే అప్పటికి కూడా ఓకే లోపల బాధ ఉన్నా ఐ వాజ్ లైక్ ఓకే ఓకే అని. నాగరాజ్ దగ్గర రాగానే ఇట్లా కారాయి అనమాట. నాగరాజ్ ఏమో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏడవమ్మా అని అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే 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 ఏడవద్దు ఎందుకు ఏడుస్తున్నాను, ఏడవద్దు అని అనుకున్నాను. దాని తర్వాత ఇంకా లేబర్కి ప్రిపేర్ చేయమని అక్కడ సిస్టర్స్కి ఆయాస్కి వీళ్ళందరికీ డాక్టర్ చెప్పేసి వెళ్ళింది. సో వాళ్ళు నన్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఈ జ్యువెలరీ తీయడం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీయమని చెప్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఈ గ్యాప్లో నాగరాజు ఏమన్నాడంటే ఇంకా తినేసి వస్తాను, అందరు తినేశారు, నాగరాజు ఒక్కటి తినలేదు. తినేసి వస్తానని నాగరాజు వెళ్ళాడనమాట. నాగరాజ్ ఇంకా మా తమ్ముడు వీళ్ళిద్దరు తినలేదనమాట. సో మళ్ళీ డెలివరీకి వెళ్తాను కదా నేను, అప్పుడు నా కోసం బేబీ కోసం వెయిట్ చేస్తారు కదా, ఎస్పెషల్లీ నా కోసం కన్నా. సో తినేసి వస్తాను అని అంటే నేను తినేసి రండి అనేసి వాళ్ళని పంపించాను. పంపించిన తర్వాత అత్తమ్మ అమ్మ వాళ్ళు వచ్చారు, అమ్మ నాన్న అత్తమ్మ వీళ్ళు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత నాకు అప్పటికి ఇవన్నీ తీస్తున్నారు, రింగ్స్ అని ఇయర్ రింగ్స్ అని, ఇంకా మీకు తెలుసు కదా అవన్నీ తీస్తుండే. ఇంకా అత్తమ్మ అమ్మని చూడగానే మా అమ్మ వాజ్ లైక్, ఫస్ట్ మా అమ్మ రియాక్షన్ నా C-section అనగానే అమ్మయ్య, షీ వాజ్ లైక్ ఇంతే నా దగ్గర, అమ్మయ్య అని అంది. లైక్ ఏంటి ఇలా అంటుంది, నేనేమో మొత్తం డల్ మొహం పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళని చూడడానికి అట్టటట్టు పడిపోతుంటే మాత్రం ఎందుకు ఏడుస్తున్నావు, ఏడోకు సుష్మిత, ఏడోకు నాన్న అని అమ్మ ఇంకా అత్తమ్మ అంటున్నారు అనమాట. మా అమ్మ ఏమో నీ వల్ల కాదు ఆ పెయిన్స్, నీకు తెలియదు. ఎందుకంటే మా అమ్మది నేను పుట్టినప్పుడు నార్మల్ పెయిన్స్ 1 day అంతా భరించిన తర్వాత ఎమర్జెన్సీ C-section చేశారనమాట తనకి. సో మా అమ్మకి నాకు నార్మల్కి ట్రై చేస్తున్నా అన్నప్పటి నుంచి కొంచెం టెన్షన్ ఉండే. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా నాన్నతో అంటుందంటే డైరెక్ట్ C-section చేయించుకోక పెయిన్స్ ఎందుకు ఇవన్నీ అన్నదనమాట. నాకు తర్వాత తెలిసింది. సో మా అమ్మకి ఎక్కడో ఉండే వద్దు C-section చేపియాలి దీనికి, కానీ దానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేం కాబట్టి చెప్పలేదు. సో నాకు C-section అనగానే షీ వాజ్ లైక్ అమ్మయ్య నీకు ఆ పెయిన్స్ భరించలేవు, నీకు తెలియదు ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో, ఇదే బెటర్ నీకు అని మా అమ్మ ఉంది. కానీ నేను మాత్రం స్టార్ట్ అయిపోయాను, నాకు ఈజీగానే ట్యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. అట్లాంటిదే ఇంకా వాళ్ళని చూడగానే పడిపోతున్నాయి. సిస్టర్స్ వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, డ్యూటీ డాక్టర్ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నాకు ఆపరేషన్ అంటే భయం వేసి ఏడుస్తున్నానేమో అని. అక్కడ డ్యూటీ డాక్టర్ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు, ఇలా ఏం ఉండదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తావు, ఇవన్నీ చెప్తుంటే ఐ వాజ్ నాట్ ఇన్ అ సిచ్యుయేషన్ దట్ నేను దానికి ఏడవట్లేదు, నేను నార్మల్ అనుకున్నాను, నార్మల్కి చాలా ప్రిపేర్ అయ్యాను, అలాంటిది ఈ నార్మల్ కాక C-sectionకి వెళ్తున్నానని బాధేసి ఏడుస్తున్నాను అని చెప్పే పొజిషన్లో కూడా నేను లేననమాట. ఐ వాజ్ లైక్ కంట్రోలింగ్, చాలా ట్రై చేసి ఓ పక్కన కంట్రోల్ చేస్తున్నాను. సో ఐ కుడెంట్ సే అనమాట. అప్పుడు ఇంకా నన్ను రెడీ చేశారు ఆల్మోస్ట్. ఇంకా నేను అలా కూర్చున్నాను, బెడ్ మీద కూర్చోగానే ఏమైందంటే మార్నింగ్ అన్నయ్య అన్నాడు కదా, ఆ అన్నయ్య చెప్పేసి వెళ్ళాడు అన్న కదా. సో నైట్ నన్ను చూడడానికి మళ్ళీ వచ్చాడు. ఇంకా తెలుసుకున్నాను నాకు ఇక ఆపరేషన్ అని తెలిసిన తర్వాత చూద్దామని వచ్చాడు. ఇంకా అన్నయ్యని చూసిన తర్వాత చూడాలి, ఐ కుడెంట్ స్టాప్ మై టీయర్స్, అస్సలు ఆగలేదు. అన్నయ్య ఇలా రాగానే అప్పటికే నేను ఏడుస్తున్నా, కానీ మా నాన్న వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, అన్నయ్య ఇంకా నాన్న ఇద్దరు ఒకసారి వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరిని చూడగానే అది స్టార్ట్ అయిపోతే ఇంకా ఆ అన్నయ్య ఏమో ఎందుకు ఏడుస్తున్నావే ఇలా అన్నాడు అనమాట. నాకు అప్పుడు ఎందుకు ఏడుపు వచ్చిందో నాకే తెలీదు. లిటరల్లీ ద రీజన్ ఈజ్ అదే, నేను చాలా ప్రిపేర్ అయ్యాను కానీ ఇంత ఫ్లాప్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయక ఇంకా ఏడుస్తున్నా. ఇంకా అందులోనూ అన్నయ్య మార్నింగ్ చెప్పేసి వెళ్ళాడు కదా, సో అన్నని చూడగానే ఇంకా ఏడుపు వచ్చిందనమాట. అన్న వాజ్ లైక్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అసలు అని అన్న తర్వాత ఒక పాయింట్ అన్నాడు. ఏంటంటే నీకు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నాగరాజ్ ఉండుంటే నేను ఆ టీయర్స్ని అప్పుడే కంట్రోల్ ఒక కొద్దిసేపు నాగరాజ్ దగ్గర చేసి క్లియర్ అవుట్ చేసేదాన్ని. నాగరాజ్ తినడానికి వెళ్ళాడు కదా, ఆ వెయిట్ అంతా నేను ఒక్కదే భరించేసరికి నాకు అగట్లే టీయర్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా అన్నయ్య ఒక్క పాయింట్ అన్నాడు, ఆ పాయింట్కి ఇంకా ఐ స్టాప్ క్రైయింగ్. ఏమన్నాడంటే ఇప్పుడు మనకు బేబీ హెల్తీగా బయటికి రావడం ఇంపార్టెంట్,
అది నార్మల్గా వస్తే ఏంటి, సి సెక్షన్గా వస్తే ఏంటి, నీ బేబీ హెల్తీగా ఉండాలి అండ్ నువ్వు హెల్తీగా ఉండాలి. అది కదా పాయింట్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్న తర్వాత దాట్ పాయింట్ ట్రిగర్డ్ మీ. అప్పుడు నా సెన్సెస్ అన్ని కాన్షియస్లోకి వచ్చి ఐ వాజ్ లైక్ కదా, అదే కదా ఇంపార్టెంట్, మరి నేను ఎందుకు ఏడుస్తున్నాను అని నాకు నేను అప్పుడు చెప్పుకున్నాను అనమాట. చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఐ రియలైజ్ దట్ బేబీని బయటికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు అది ఏడ్చుకుంటూ తీసుకురావడం ఏంటి, పెయిన్స్తో ఏడవడం వేరు. ఇప్పుడు పెయిన్సే ఉండవు, ఇంకెందుకు ఏడవడం, హ్యాపీగా ఈ ఎక్స్పీరియన్స్ని సి సెక్షన్ ఎలా చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ నీ బేబీని హాయిగా బయటికి తీసుకురావచ్చు కదా హ్యాపీగా అని అనిపించింది. 9 months చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, కానీ బేబీ లోపల ఉందని నేను చాలాసార్లు ఏడవకుండా ఉన్నాను. బాధేస్తుంది కదా 9 monthsలో, ఎప్పుడు ఉండదు కదా, కొన్నిసార్లు బాధేస్తుంది కదా, కానీ ఏడవలేదు, బాధపడలేదు, కోపాన్ని కంట్రోల్ చేసుకుని, ఎందుకంటే అవన్నీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది బేబీని బయటికి తీసుకొచ్చే టైంలో ఎందుకు ఏడవడం అని ఐ కంట్రోల్ మై సెల్ఫ్ టోటలీ. ఏడుపు ఆపేసుకున్నాను. ఇంకా రెడీ చేశారు, వీల్ చైర్ తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, కిందికి వెళ్ళే టైంలో మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ తిన్నాక వెళ్ళారంటే జస్ట్ ఐసీయూలోనే ఉంచుతాము, అవన్నీ చెక్ చేస్తారు కదా, బీపీ ఇవన్నీ, అవి హార్ట్ రేట్ ఇవన్నీ చెక్ చేస్తారు కదా, అవి చెక్ చేస్తారు, ఐసీయూలోకి ఎలా చేస్తారు బిఫోర్ దాట్, లోపలికి థియేటర్కి వెళ్ళే ముందు అని అన్నారు. ఇంకా లిఫ్ట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఇంకా సిస్టర్స్ ఇంకా అదే డిసైడ్ అయ్యారు, అంటే నాకు ఆపరేషన్ అంటే భయం అనుకొని ఏడుస్తున్నానే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ వాజ్ లైక్ భయపడకు, ఏముండదు, నీకు అనస్థీషియా ఇస్తాను, నీకు పెద్ద పెయిన్ ఏముండదు, తర్వాత కూడా ఏముండదు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఇవన్నీ చెప్తుండే. ఐ వాజ్ లైక్ లోపల ఓకే అలా అంటుండే అనమాట. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో మన ఐసీయూలో ఇక పడుకోబెట్టి ఇవన్నీ చెక్ చేయడం అవన్నీ చేస్తున్నారనమాట. చేస్తున్న తర్వాత ఇంకా అప్పుడు నాగరాజ్ వచ్చాడు అనుకుంటే డోర్ ఓపెన్ చేసుకొని రాగానే అప్పటి వరకు చాలా ఇట్లా ఉన్నదని నాగరాజ్ చూడగానే మళ్ళీ టింగ్ టింగ్ అని మెల్ల చినుకులు పడ్డాయి అనమాట. ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేనెంత నార్మల్కి ట్రై చేయాలి అని అనుకున్నానో, నాతో పాటు నాగరాజ్ కూడా అంత హెల్ప్ చేశాడు, అంత అనుకున్నాడు నాకు నార్మల్గా అవ్వాలి అని. నాతో పాటు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నా పక్కన ఉండేవాడు, ఫుడ్ కానీ నేను ఏ ఫుడ్ తీసుకుంటున్నా అవన్నీ అబ్జర్వ్ చేసేవాడు. అండ్ ఎస్పెషల్లీ నాకు వాకింగ్ చేస్తున్నా, స్టేర్స్ ఎక్కుతున్నా, ఒక్కదాన్నే ఉంటే సరిగ్గా చేయనేమో అని నాకు తోడుగా నాతో పాటు వాకింగ్ చేసేవాడు. సో ఆ జర్నీ అంతా ఇద్దరం కలిసి ట్రావెల్ చేశాను కాబట్టి నాగరాజ్ని చూడగానే అంటే ఐ కుడెంట్ డూ, నేను చేయలేకపోయాను నార్మల్ అన్నట్టు అలా పడ్డాయి అనమాట. పడగానే నాగరాజ్ ఇంకా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు మా ఏడవకుమా, చాలా అంటే ఆ టైంలో చాలా క్యూట్గా అనిపించింది నాగరాజ్ అలా మాట్లాడడం. ఏడవకుమా, నువ్వు ఏడుస్తూ నాకు ఏడుపు వస్తుంది, ఏడవకు ప్లీజ్, మంచిగా వెళ్ళి బేబీని హ్యాపీగా బయటికి తీసుకొని వచ్చేసి అనగానే అంతే. ఐ వాజ్ లైక్ నో వర్డ్స్, అంతే. ఆ హ్యాండ్స్, ఆ స్మైల్, ఈ కళ్ళలో మహానటిలాగా వాటర్, అంతే. దట్ వాజ్ నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు దట్ వాజ్ ద సిచ్యువేషన్. అక్కడి వరకు అయిపోయింది. అండ్ ఆ తర్వాత నాగరాజ్ని ఇంకా వెళ్ళమన్నారు బయటికి, అండ్ నన్ను కూడా థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత మా డాక్టర్ అంత ఓకేనా అనండి, ఆయా ఫైన్ అని అన్నా. అండ్ ఇక్కడికి వెళ్ళాక కట్, ఏడుపు లేదు, ఏం లేదు, అంతా కథం ఆడికి ముగిసిపోయింది. థియేటర్లోకి వెళ్ళగానే ఐ వాజ్ సీయింగ్ ఏంటి, ఓకే ఆపరేషన్ థియేటర్ అంటే ఇలా ఉంటుందా, ఇలా లైట్ ఉంటాయా, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, నా మైండ్ వాయిస్ ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళందరూ, వాళ్ళన్నీ వచ్చి ఇవన్నీ వేసుకోవడం, కట్టుకోవడం, ఈ క్యాబెట్కి ఇవన్నీ చేస్తుంటే ఏం చేస్తున్నారో నాయన, నన్ను ఏం చేస్తారు, సినిమాల్లో చూస్తాం కదా ఇవన్నీ ఇట్లా కట్టుకోవడం, ఇవన్నీ ఏంటో ఏం జరుగుతుందో అని అనుకున్నాను. సో లోపల కూర్చున్న తర్వాత ఏమైందంటే పడుకున్నాను, థియేటర్లో పడుకున్నాక వాళ్ళందరూ డ్రెస్అప్ అవుతున్నారు. డ్రెస్అప్ అయిన తర్వాత ఇద్దరు మెన్ కూడా ఉన్నారనమాట, అందులో ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూడగానే నా ఫస్ట్ రియాక్షన్ వాజ్ లైక్ ఏంటి ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉంటారు ఇక్కడ, ఐ నో అబ్బాయిలు ఉంటారని తెలుసు, అబ్బాయిలో డాక్టర్స్ ఉంటారని తెలుసు, అన్నీ తెలుసు, బట్ స్టిల్ దట్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక నిమిషం అలా ట్రిగ్గర్ అయిందనమాట. బట్ ఆ తర్వాత
మళ్ళీ ఆబ్వియస్లీ వాళ్ళ డాక్టర్స్ అమ్మ, ఇంకా అందులో అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని నాకు నేను చెప్పుకున్నాను. ఒక మెన్ వచ్చేసి నాకు అనెస్థీషియా, అంటే వాళ్ళిద్దరు అనెస్థీషియాని, అంటే ఒకళ్ళు అనెస్థీషియా చేస్తున్నారు, ఇంకో సపోర్ట్ చేస్తున్నారు దానికి అనమాట వాళ్ళు. సో ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ పార్ట్లో ఒక డాక్టర్ ఇంకా నర్స్ వీళ్ళందరూ ఉన్నారు. నాకు ఇక్కడ ఇలా పడుకుంటాను కదా, సో నా చెస్ట్ కింద నుంచి ఒక క్లాత్ లాగా ఏదో ఉంది, ట్రాన్స్పరెంట్, నాట్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్, కొంచెం అటు సైడ్ డాక్టర్ కనపడతారు, ఇలా స్ట్రక్చర్స్ కనపడతాయి వాళ్ళవి. సో ఇక్కడ ఇంకా బిఫోర్ స్టార్టింగ్ నాకు అనెస్థీషియా ఇచ్చారు. పడుకున్నాక మెల్లగా లేపి ఇలా పడుకోబెట్టి ఇక్కడ ఇచ్చారు అనెస్థీషియా. నేను డెలివరీ కన్నా నేను భయపడింది అనెస్థీషియా ఇంజెక్షన్, ఎందుకంటే చాలామంది చాలా పవర్ఫుల్ ఉంటుంది, తర్వాత ఈ నొప్పులు వస్తాయి ఆ నొప్పులు వస్తాయి ఇవన్నీ అంటారు. బట్ ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే అనెస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రావు, మీరు ఫుడ్ ఆ టైంలో సరిగ్గా తీసుకోరు డెలివరీ అయిన తర్వాత, సో అందుకోసమే అండ్ హార్మోన్ చేంజెస్ వల్ల మీకు బ్యాక్ పెయిన్స్ వస్తాయని ఇప్పుడు పెద్ద డాక్టర్స్ అందరు చెప్తున్నారు. సో నా మైండ్లో అప్పుడు నాకు రన్ అవుతుంది ఏంటంటే సో ఇలా అనేసరికి నొప్పులు వస్తాయి అనేసరికి అనెస్థీషియా ఇంజెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్ అని భయపడతాం, అది ఇక్కడ అనగానే ఇక్కడ కింద ఇస్తున్నారు బ్యాక్ అనగానే అది ఎంత పెయిన్ ఉంటుందో అని అనుకున్నా. బట్ లిటరల్లీ నాకు ఎక్కడ ఇచ్చారో కూడా సరిగ్గా తెలియలేదు, అసలు పెయిన్ జీరో లిటరల్లీ జీరో, కూర్చున్నట్టు కూడా నాకు తెలియలేదన్నమాట. ఇచ్చారు, ఆ తర్వాత పడుకున్నాను. సో ఇంకా ఇక్కడ నా అనెస్థీషియా డాక్టర్ కూర్చున్నాడు అనమాట. సో హీ వాజ్ లైక్, నన్ను అనెస్థీషియా ఇచ్చిన తర్వాత నీకు నమ్నెస్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నీకు నమ్నెస్ స్టార్ట్ అయిపోతుంది కింద నుంచి పై వరకు వస్తే కూడా చెప్పు, నీకు స్పర్శ తెలియకపోతే చెప్పు అని అన్నాడు. సో నాకేంటంటే ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా కింద పార్ట్ ఫ్రమ్ బిలో చెస్ట్ కింద పార్ట్ అంతా ఇంకా నమ్ముగా అయిపోయింది, స్పర్శ అసలు తెలియట్లేదు. అండ్ ఇక్కడ ఏమో వీళ్ళు మాట్లాడిస్తున్నాడు అనెస్థీషియనిస్ట్ ఏంటంటే నన్ను మాట్లాడిస్తున్నాడు. సో అక్కడ మాట్లాడిస్తున్నప్పుడు ఏంటంటే ఏం చేస్తుంటావు నువ్వు, జాబ్ చేస్తుంటావా, ఇవన్నీ అడుగుతుంటే టెన్షన్లో నేను ఏ కంపెనీలో చేస్తున్నావు అంటే లిటరల్లీ నేను తర్వాత చాలా నవ్వుకున్నాను. ఏ కంపెనీలో చేస్తున్నావు అంటే ఇన్ఫోసిస్ అన్నాను తెలుసా. ఇన్ఫోసిస్, నా జీవితంలో నేను ఆ కంపెనీకి ఇంటర్వ్యూ వచ్చానులే కానీ ఆ కంపెనీలో జాయిన్ అయిందే లేదు. నాకు నేనే మళ్ళీ ఇన్ఫోసిస్ ఏంటి కాదు కానీ కంపెనీ పేరు చెప్పాను, ఆ కంపెనీ పేరు కూడా నా పాత కంపెనీ పేరు చెప్పా, ప్రజెంట్ కంపెనీ పేరు చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్దాం, అప్పటికే అతనికి ఎలా చెప్పంటే చిచి ఇన్ఫోసిస్ కాదు అనుకుంటూ ఆ పేరు చెప్పాను అనమాట. ఏంటి టెన్షన్ పడుతున్నావా, పేరు మర్చిపోయావు, కంపెనీ ఇది అని అన్నాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అది నా పాత కంపెనీ, ఇది కొత్త కంపెనీ అని చెప్పాను అనుకో, ఏంటి నీకు అనెస్థీషియా ఇక్కడి వరకు ఎక్కిందా అంటారేమో అని సైలెంట్గా. ఇప్పుడు ఆయనకి కొత్తదో పాతదో ఏదో ఒకటిలే, దానివల్ల ఏమొచ్చింది నష్టం అనేసి ఇంకా అక్కడికి ఎండ్ చేస్తే ఇంకా ఆయన డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే అది ఫైల్లో చూస్తారు కదా, అక్కడ కాలనీ పేరు ఉండేసరికి ఎక్కడ అది దీని పక్కనేనా అది ఇది కుక్కపిల్లలు ఎక్కడైనా అది ఇది అని అడుగుతున్నారు అనమాట. సో అలా అడుగుతుంటే సో బేసికల్లీ ఆయన నన్ను మాటల్లో పెడుతున్నాడు. నాకు అంటే మేబీ అనెస్థీషియా మొత్తం ఎక్కుతుందా అలా చూడడానిక, లేకపోతే టెన్షన్ పడితే కొంచెం కూల్ చేద్దామని అలా అతని డ్యూటీ అతను చేస్తున్నాడు ఒక పక్కన. ఇంకో పక్కన ఇక్కడ ఒక మేల్ డాక్టర్ ఉండే సెలైన్ పెట్టడము, కొద్దిసేపు సెలైన్ పెట్టాడు అనమాట, అవన్నీ అతను చూస్తున్నాడు. అటు సైడ్ గైనకాలజిస్ట్ ఉండే, ఇంకా వేరే డాక్టర్ ఒకళ్ళు ఉండే అండ్ సిస్టర్స్ ఉండే. ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. కోయడం తొందరగానే కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఇంకా నా టమ్మీ దగ్గర ఇలా పుష్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు నాకు అర్థమైంది, కట్ చేశారు ఆల్రెడీ వీళ్ళు, ఇంకా పుష్ చేస్తున్నారంటే నా బేబీని ఇంకా బయటకు వస్తారు. ఇంకా అది లైక్ ఈగర్లీ వెయిటింగ్, ఏముంటుంది మనకు నొప్పి తెలీదు, హాయిగా వెయిట్ చేస్తాం. నార్మల్ అంటే ఆగమాగం అవుతుండే కానీ సి సెక్షన్ కదా, సో వెయిట్ చేస్తున్నాను అనమాట. మంచిగా వెయిట్ చేస్తుంటే మనకు ఆపరేషన్ థియేటర్లో పైన పెద్ద లైట్ ఉంటుంది కదా, సో ఆ లైట్లో నేను ఇలా పడుకుంటాను కదా, ఆ లైట్లో పైకి చూసేసరికి నాకు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ లైట్ నుంచి కనిపిస్తుంది అనమాట. క్లియర్గా కాదు బట్ వాళ్ళ అది అంతా కనిపిస్తుంది, ఏదో ఉంది అక్కడ నాకు కట్ చేశారు అంతా, వాళ్ళందరూ ఆ రిఫ్లెక్షన్ అనేది పైన కనిపిస్తుంది. సో నేను అక్కడ చూస్తున్నాను, ఆ బేబీని చూడొచ్చు, ఇలా తీయగానే చూడొచ్చు, తీస్తుండగా చూడొచ్చు అని మొత్తం ఇతను ఎంత మాట్లాడించినా నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ లైట్ మీదే ఉండే అనమాట. ఇంకా వాళ్ళు ఇలా
తీయగానే నాకు అక్కడ కనబడి నా ఫేస్ లైక్ ఇట్లా వెలిగిపోయింది అనమాట. సో అలా బయటికి ఇలా మెల్లగా తీసి తర్వాత డాక్టర్ ఇట్స్ బేబీ గర్ల్ అని ఇట్లా చూపించింది. ఐ వాజ్ లైక్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్లా చూపించి వెంటనే తీసుకెళ్ళిపోయారు. నార్మల్ కావాలి అని కోరుకున్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ హెల్త్కి మంచిది అంతా, కానీ బట్ బేబీని తీయగానే మనకి ఇస్తారు అని ఇక్కడ పడుకోబెడతారు ఆర్ ఇస్తారు చూపిస్తారు అని నార్మల్ కావాలని చాలా అనుకున్నాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దానికోసమే. బట్ యా సీ సెక్షన్ అయింది కదా, సో ఇంకా వాళ్ళు కార్డ్ కట్ చేసి తీసుకెళ్లారనమాట. దాని తర్వాత ఏమైంది, ఇంకా వాళ్ళు స్టిచెస్ వేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి అనస్థీషియనిస్ట్ ఇక్కడ ఉన్నారు కదా ఏమైంది అని అన్నాడు. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే అప్పుడు అతను నార్మల్, దట్స్ ఓకే, ఏం కాదు, వామిటింగ్ వస్తే చేసుకో అని అన్నారు. సో ఆయమ్మ ఇంకా డాక్టర్స్ అదే ఇక్కడ మేల్ డాక్టర్ ఇంకో అతను ఉన్నాను కదా, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అంటే వామిటింగ్ చేసుకునేటప్పుడు ఇట్స్ ఓకే అనుకుంటూ కొంచెం ప్యాంపర్ చేసి వామిటింగ్ చేసేటప్పుడు అది ఇలా ఉంటాం కదా, ఇదంతా పడుతున్న వాళ్ళ ఆ ట్రే తెచ్చేలోపు నాకు ఆగలేదనమాట. క్లాత్ పెట్టి దేవర్ లైక్ సో సపోర్టివ్ అండ్ సో నైస్. అలా అయిపోయింది, వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు స్టిచెస్ వేశారు, అయిపోయింది. స్టిచెస్ కూడా వాళ్ళు చాలా ముచ్చట్లు పెడుతూ వేశారు డాక్టర్స్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళగా. ఇంకా నన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన తర్వాత నన్ను అబ్జర్వేషన్లో పెడతారు ఒక 1 hour. ఇది అసలు కథ స్టార్ట్. ఇప్పటి వరకు సీ సెక్షన్ బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్. సో నేనేమో నా బేబీ కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ పడుకొని, ఒక్కదాన్నే ఉన్నాను. నాకు నైట్ అయింది డెలివరీ. ఐ వాజ్ వెయిటింగ్, ఒక్కదాన్నే ఉన్నా. నాతో పాటు సిస్టర్ ఉన్నారు. బిఫోర్ దాట్ గైనకాలజిస్ట్ వెళ్ళే ముందు నాకు చెప్పారు ఇలా ఉంటుంది, 1 hourలో నీకు మెల్లగా అనస్థీషియా తగ్గుతుంటుంది, తగ్గడం స్టార్ట్ అయ్యాక పెయిన్స్ వస్తాయి, చెప్పండి సిస్టర్కి, వాళ్ళు పెయిన్ కిల్లర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ డే ఫుడ్ గురించి అవన్నీ డయట్ ఇవన్నీ చెప్పేసి వెళ్ళారు. ఆ టైంలో మెల్లగా ఇంకా నాకు చలి స్టార్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ థియేటర్లో ఉన్నప్పుడే కొంచెం చలిగా ఉండే, కానీ ఐసీయూలోకి రాగానే చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్లా షివర్ అవుతున్నాయి అనమాట. నాకు ఇంకా మెల్లగా అనస్థీషియా తగ్గడం స్టార్ట్ అయింది. ఒక పక్కన నొప్పి, ఒక పక్కన చలి. ఆ నొప్పి వాజ్ లైక్ కొంచెంగా, నాకు ఆ నొప్పి ఉన్నా కూడా పక్కన ఎవరైనా ఉండుంటే మేబీ నాగరాజు ఉండుంటే నాకు ఆ నొప్పి తెలిసేది కాదేమో. కొంచెం మాట్లాడడం వల్ల, నేను థియేటర్లో ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు చెప్పడం వల్ల నొప్పి తెలిసేది కాదేమో. బట్ ఎవరు లేకపోయేసరికి ఒక పక్క నొప్పి, ఒక పక్కన చలి, పిచ్చిలేసింది కొద్దిసేపటి వరకు. అండ్ ఆ సిస్టర్ ఏమో కొద్దిసేపు ఓపిక పట్టుకో, 1 hour ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంటా, తర్వాత పైకి షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ అనస్థీషియా ఇచ్చాను, పెయిన్ కిల్లర్ ఇచ్చాను అనుకో, సెలైన్ పెట్టి, మళ్ళీ అది పట్టుకొని తీసుకెళ్ళడం, ఇదంతా నీకు చేయికి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం కొంచెం ఓపిక పట్టని తనంది. సో అండ్ నైట్ అయింది కదా, నన్ను చూడడానికి డెలివరీ బ్లాగ్లో చూసే ఉంటారు కదా, బేబీ నన్ను చూడడానికి కదా, బేబీని చూడడానికి చాలామంది వచ్చారు కదా. సో వాళ్ళు చూసి ఆబ్వియస్లీ ఫస్ట్ బేబీకే ప్రియారిటీ, తర్వాతే నాకు కదా. సో వాళ్ళు వచ్చారు కదా, మా అన్నయ్య వదిన ఉన్నారనమాట. సో వాళ్ళు వేరే సిటీ, అంటే వేరే ప్లేస్, పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చారు. సో నైట్ అయిపోయింది. సో నన్ను కలిసేసి వెళ్తా, బేబీని చూసేసారు. ఈ పాటికి వీళ్ళందరూ బయట బేబీని చూసేసారు. దే వర్ హ్యాపీ దట్ బేబీ గర్ల్ అని. అదంతా అయిపోయింది. తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్నారు. బేబీని పైకి తీసుకెళ్ళిపోయారు రూమ్లోకి, నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అన్నయ్య వదిన నన్ను చూసేసి వెళ్తాము, మాకు లేట్ అవుతుంది అని అంటే ఐసీయూలోకి వాళ్ళని పర్మిషన్ ఇచ్చారు. అన్నయ్య వదిన వచ్చారు. అన్నయ్య వచ్చి ఏడ్చావంటే ఎందుకు ఏడ్చావి అని అన్నాడు. అంటే నార్మల్ అవ్వలే కదంటే దట్స్ ఓకే అని అన్నాడు. అన్న తర్వాత బేబీ అమ్మాయి పాప చాలా బాగుంది, కొంచెం మాట్లాడి ఇంకా వెళ్తామేమో అనుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మెల్లిగా మా నాన్న వచ్చారు. మా నాన్న ఇంకా మా తమ్ముడు వచ్చాడు. అంటే నేను చాలా టెన్షన్ పడ్డా, బేబీ వెయిట్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ స్కాన్లో మనకు తెలుస్తుంది కదా ఇంత అప్రాక్స్గా ఉంది అని. నేను 3 దాటుతుందా అంటే నా పొట్ట కూడా చిన్నగా ఉండేసరికి చాలామంది చాలా అంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అంటారు చిన్న పొట్ట ఉంది, బేబీ వెయిట్ ఉండదేమో ఇలా అనేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను అనమాట. సో మా నాన్నకి అది తెలుసు. సో రాగానే బేబీ బాగుంది, మంచిగా నిండుగా ఉంది, వెయిట్ కూడా 3+ పుట్టిందనమాట. సో వెయిట్ ఇంత పుట్టింది, అమ్మాయి బాగుంది అనుకుంటూ చాలా స్మైల్ ఫేస్తో చెప్పాడు. లైక్ ఓకే. అండ్ తమ్ముడు వచ్చేసి వాడు ఫస్ట్ అన్నమాట ఏంటంటే నొప్పి ఏమైనా ఉందా అని అన్నాడు. లేదు అని చెప్పా. ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ లేదు అని చెప్పా.
వాళ్ళకి వచ్చే మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు వచ్చాను నాతో మాట్లాడడానికి. ఇలా డోర్ ఓపెన్ చేయగా నేను ఇలాగే చూస్తున్నా, ఎప్పుడు ఎవరు వస్తారు నెక్స్ట్ అన్నట్టు. నాగరాజ్ రాగానే ఐ వాజ్ లైక్ సో హ్యాపీ అనమాట. నాగరాజ్ నేను ఐ కాంటాక్ట్ ఇచ్చుకున్నాము. దట్ మూమెంట్ వాజ్ సో స్పెషల్. ఇంకా దగ్గరకు వచ్చి ఇలా చేయి పట్టుకొని పాప చాలా బాగుంది మా అని అన్నాడు. ఐ వాజ్ లైక్ యా నిజంగానా అంటే యా చాలా బాగుంది. ఎట్లా చూస్తుంది తెలుసా, బేసిక్గా మా పాప కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పుట్టగానే అందరు అన్నమాట ఇంత పెద్ద కళ్ళు పెద్ద కళ్ళు పెద్ద కళ్ళు పెద్ద కళ్ళు. అది చూడడం కూడా ఇలా చూస్తారు కదా, నార్మల్ బేబీస్ ఇలా 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 చూస్తారు కదా, అది ఇంత పెద్ద కళ్ళు పెట్టుకొని ఇట్టా ఇలా 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 చూసేసరికి చాలా క్యూట్గా అనిపించిందంట అందరికీ. నాకు చాలామంది చూసిన వాళ్ళందరూ అదే చెప్పారు. అప్పుడు నాగరాజ్ వచ్చి నాకు అదే చెప్తుండే అనమాట, చాలా బాగుంది పెద్ద కళ్ళు. సో అలా కొంచెం మాట్లాడుకుంటే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, థియేటర్లో ఇలా అయింది అని చేస్తుంటే సిస్టర్ ఇంకా ఎక్కువ మాట్లాడించకండి, తనకి ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంటాయి, స్ట్రెస్ తీసుకోవద్దు అనగాని సరే పైకి వస్తావు కదమ్మా, ఇంకా పైకి కొద్దిసేపు అయితే వస్తావు కదా అప్పుడు మాట్లాడదాం, పడుకో రెస్ట్ తీసుకో అని అన్నాడు. ఇంకా నాగరాజ్ వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు ఒక్కొక్క నిమిషం లిటరలీ ఫెల్ లైక్ ఒక్కొక్క గంట అంటారు కదా అట్లాగే. ఆమెమో పెయిన్ కిల్లర్ పైకి వెళ్ళిన తర్వాత ఇస్తూ ఉంటుంది, నాకేమో నొప్పి వస్తుంటుంది, మనుషులు ఎవరు లేక ఇంకా పిచ్చిలు వేస్తుంటుంది, నొప్పి 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 నొప్పి. ఐ వాజ్ లైక్ అమ్మా అయ్యా ఇదే. ఆయమ్మ వాళ్ళేమో ఆమెకు నొప్పి ఎక్కువ ఉందేమో ఇవ్వచ్చు కదా అని అంటారు ఆ సిస్టర్ ఏమో ఇవ్వనా, కానీ మళ్ళీ నీకే చేయికి అంత పెయిన్ అంత ఎందుకు పైకి వెళ్ళకి ఇస్తాను మళ్ళీ అంటే. నేను లిటరల్లీ ఆ టైం 1 hour ఎప్పుడవుతుందా ఇట్లా వెయిట్ చేస్తుండే అనమాట. మొత్తానికి 1 hour అయిపోయింది. ఆడ క్లాక్ నాకు ఎదురుగా క్లాక్ ఉండే, ఒక్కొక్క నిమిషాన్ని ఇలా చూస్తున్నా. మొత్తానికి టైం క్లియర్ అయింది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బేబీ అప్పటికి లోపల ఉండే పాపని నన్ను తీసుకెళ్ళి పడుకోబెట్టారు, సెలైన్ పెట్టారు, పెయిన్ కిల్లర్స్ పెట్టారు. పెయిన్ కిల్లర్ ఇచ్చాక తగ్గిపోయింది. ఇంకా అప్పటికి మెల్లమెల్లగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. అమ్మ అత్తమ్మ ఉన్నారు, అమ్మమ్మ కూడా ఉంది. వాళ్ళు ఇంకా ఫుల్ టైర్డ్, నాతో పాటు వాళ్ళు మార్నింగ్ నుంచి ఇండియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్. నేనైతే దట్ మూమెంట్ నేను ఇక్కడ పడుకున్నాను, అక్కడ క్రెడల్లో ఉయ్యాలలో పాప ఉంది. సో ఇంకా నేను మొత్తం ఇట్లా పడుకొని దాన్నే చూడడం అనమాట. ఎప్పుడెప్పుడు తీసుకుందామా చేతిలోకి అని ఉండే. సీసెక్షన్ అవ్వడం వల్ల వెంటనే తీసుకోలేము ఆ పెయిన్కి అదంతా. ఇట్లా పడుకొని ఇంకా దాన్ని చూడడం, ఎప్పుడు ఇస్తారు నాకు, ఎప్పుడు ఇస్తారు. అది ఇట్లా అన్న క్యూట్నెస్సే నాకు, అది ఇట్లా అన్న క్యూట్నెస్సే, ఏం చేసినా క్యూట్గానే అనిపించింది. తర్వాత ఇంకా వాజ్ లైక్ వెయిటింగ్. ఆ నైట్ అంతా బిలీవ్ మీ 5:36 వరకు, 9 నుంచి 5:36 వరకు నేను అస్సలు పడుకోలేదు, దాన్ని చూసుకుంటూనే ఉన్నాను చిన్నదాన్ని. ఐ డోంట్ నో నేను ఎందుకు అలా నిద్రపోలే. మా అమ్మ వాళ్ళేమో మధ్య లేచి పడుకోవాలి, నీకు ఇప్పుడే ఆపరేషన్ అయ్యి వచ్చింది, ఎందుకు అట్లా చేస్తున్నా అంటే నాకు ఎక్కడ దాన్ని దోమ కుడుతుందేమో. అప్పటికి నెట్ ఇవన్నీ పెట్టారు, బట్ స్టిల్ లేస్తే ఏడుస్తే ఎలా ఏంటో. ఫస్ట్ టైం కదా మదర్ అవ్వడం, ఇంకా దాన్నే చూసుకుంటూ మార్నింగ్ వరకు మధ్యలో నాగరాజ్కి ఫొటోస్ తీసి, నాగరాజ్ ఇంటికి వెళ్ళాడు పడుకోవడానికి, ఫొటోస్ తీసి దగ్గర అనమాట ఇల్లు, ప్రతిదీ మెసేజ్ పెడుతున్నాయి, ఇది ఇలా అన్నీ. నాకు ఏ ఫీలింగ్ అయినా నాగరాజ్ మెసేజ్ పెడుతున్నా. నాగరాజ్ పడుకున్నాడు, 6 అయింది, 6 o'clock అలా నాగరాజ్కి 5:30కో 6కో అలా మెసేజ్ చేశాను తెలిసి, అరౌండ్ 5 or 6 మేబీ ఈవినింగ్. అప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఒక్క చుక్క వాటర్ లేదు. నాకు వాటర్ విలువ అప్పుడే తెలిసింది. అమ్మ ఎంత దాహం వేసిందంటే, అమ్మా ఒక్క చుక్క నోట్లు వేస్తే బాగుండని వెయిటింగ్. నాకు కాఫీయో టీయో ఇవ్వండిరా అన్నట్టు వెయిట్ చేస్తుంది. ఇంకా నాగరాజ్ మెసేజ్ చేస్తాను, నాకు ఆకలి వేస్తుంది, తొందరగా కాఫీ దేవా అని. ఇంకా కాఫీ తీసుకొని వచ్చాడు మార్నింగ్. అప్పుడు లేచి కాఫీ తాగే ముందు నేను వాటర్ తాగాను అనమాట, ఒక సిప్ అలా. అప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ స్వర్గం. ఆ వాటర్ తాగడం స్వర్గంలాగే అనిపించింది నాకు అప్పుడు. వాటర్ తాగాను, కాఫీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే తిన్నాను, అంత అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంకల్లా వచ్చి నడవమంటారు నన్ను. రాత్రే కదా ఆపరేషన్ అయింది, మధ్యాహ్నం కూడా కాదు, అరౌండ్ 11 ఆ టైంకల్లా నడవాలని చెప్తారు నాకు. ఐ వాజ్ లైక్ నాకు ఇట్లా
ఇట్లా కదలడానికి అవ్వట్లేదు, లేచి కూర్చొని దిగి నడవడమా. ఐ వాజ్ లైక్ ఐ కాంట్, నా వల్ల కాదు అన్నట్టే ఉండే. తర్వాత సిస్టర్ వచ్చింది, తను హెల్ప్ చేసినప్పుడు నాకు పెద్దగా నొప్పి అనిపించింది. బట్ సెకండ్ టైం నడుకుంటే చూడు దానికన్నా బెటర్ అనిపించింది సెకండ్ టైం నడిచిన తర్వాత. ఎందుకంటే సెకండ్ టైం నా అంతలు నేనే లేవాలి, నా అంతలు నేనే నడవాలన్నమాట. సో ఫస్ట్ టైం తనే మొత్తం నా వెయిట్ అంతా తన మీదే వేయించుకొని మెల్లగా ఒక్కొక్క ఏడుపు వచ్చింది. బట్ సెకండ్ టైం కన్నా కాదు, నడవడం చాలా కష్టం అనిపించింది. ఒక 2-3 అడుగులు వేసి మళ్ళీ పడుకోబెట్టారు, అయిపోయింది. సెకండ్ టైం ఈవినింగ్ కల్లా వచ్చి నడవమంటాను, నడుస్తేనే నీకు మంచిది, నడవకపోతే కష్టం. నేను ఇట్లా రేపు నెక్స్ట్ డే డిశ్చార్జ్. నాకు నేను ఎట్లా అంటే ఇంత నొప్పి ఉంటే అసలు ఎలా డిశ్చార్జ్ చేస్తారు నన్ను? అసలు నేను డిశ్చార్జ్ పక్కన పెట్టు, కిందికే దిగలేకపోతున్నా బెడ్ మీద నుంచి. నేను డిశ్చార్జ్ చేయంటే ఇంటికి వెళ్ళాలంట, కార్లో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఇంత నొప్పితో ఎలా వెళ్తామని ఎన్ని క్వశ్చన్స్ మా అమ్మ బుర్ర తిన్నాను. అప్పుడు మా అమ్మ ఏమో అది ఏం ఉండదు, 2 days అయితే తగ్గిపోతుంది, నువ్వు వెళ్ళే టైం కల్లా నీకు ఇంతేం ఉండదు, తగ్గిపోతుంది అని మా అమ్మ. దాని తర్వాత సెకండ్ టైం నన్నే లేచి నడవమన్నారు కదా, అప్పుడు దేవుడా ఏడుపు ఏడుపు ఏడుపు, ఎంత ఏడ్చాను అసలు. ఏంటిది నొప్పి ఏంటి? నాకు అడుగు తీసి అడుగు కాదు కదా, అది డిఫరెంట్. ఇంకా అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఏడ్చాను, భయపడ్డాను, బాధపడ్డాను. నడిచాను మొత్తానికి, మళ్ళీ కూర్చున్నా, చాలా ఏడ్చా. అప్పుడు మొత్తానికి పడుకున్నా, మళ్ళీ అయిపోయింది. ఇంకా కొంచెం ఆ నైట్ అంతా మధ్యలో లేవడం, నడవడం ఇవన్నీ చేస్తుండే. నాగరాజు వచ్చి హెల్ప్ చేసేవాడు, పట్టుకొని మెల్లగా. నా కళ్ళలో నీళ్ళు తీసి చూసి పాపం నాగరాజు కూడా బాధపడ్డాడు. సో అలా మొత్తానికి అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే కట్ చేస్తే ముందు రోజు ఉన్నంత పెయిన్ నిజంగానే అస్సలు లేదు, చాలా తగ్గిపోయింది. ఐ కుడ్ వాక్, ఐ కుడ్ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్, నడవగలిగాను, లోపలికి వాష్రూమ్కి వెళ్ళగలిగాను. ఇలా ఐ కుడ్ డూ, బట్ నాట్ స్పీడ్గా కాదు, బట్ ఐ కుడ్ మేనేజ్ బై మై సెల్ఫ్ అనమాట. సో అలా నా డెలివరీ అయితే అలా అయిపోయింది, దిగి నడిచి అంతా. సో నా డెలివరీ అయితే అలా అయింది. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ చేస్తున్నాను. మెల్లమెల్లగా సన్ వెళ్ళిపోవడం వల్ల డార్క్ అవ్వడం స్టార్ట్ అయింది. లేచి లైట్ వేసుకుంటే మళ్ళీ ఎక్కడ పాప లేస్తుందో అని ఇలా చీకట్లో మాట్లాడుతున్నాం. నాకు తెలిసి వీడియో క్వాలిటీ అంత ఉండదు, బట్ నాకు నిజంగా టైం కుదరట్లేదు, అందుకోసమే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి. సో అలా నా డెలివరీ అయితే C-section అయితే అలా అయిపోయింది. ఇప్పటిదాకా చీకట్లో మాట్లాడుతున్నందుకు సారీ, ఇప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చాను. సో బేసికల్లీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నార్మల్ ఆర్ C-section ఏది అయినా సరే రెండు డిఫికల్టే, ఏది ఈజీ కాదు. నార్మల్కి డెలివరీకి ముందు కష్టపడాలి, C-sectionకి డెలివరీ తర్వాత కష్టపడాలి. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ నొప్పి లేకుండా అయితే ఏముండదు. అండ్ C-section అవ్వడం వల్ల మీరు నార్మల్ డెలివరీ కాలేకపోవడం వల్ల నేను ఫీల్ అయినట్టు ఫీల్ అవ్వకండి. అదేదో తప్పు చేశాము, అదేదో చేయలేకపోయాను, అచీవ్ చేయలేకపోయా అలా ఫీల్ అవ్వకండి. దట్స్ వెరీ రాంగ్. అది నేను తర్వాత తెలుసుకున్నాను. అండ్ ఏ డెలివరీ అయినా బేబీ హెల్తీగా రావడం ఇంపార్టెంట్, అండ్ మదర్ హెల్తీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో మన హెల్త్, మన బేబీ హెల్త్ బాగుండాలి కాబట్టి ఏ డెలివరీ అయినా హ్యాపీగా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ మీ బేబీని హ్యాపీగా బయటికి తీసుకొచ్చిన తర్వాత చూసి మురిసిపోండి. అండ్ దిస్ ఇస్ మై డెలివరీ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ వీడియో నేను ఎలా నర్సింగ్కి ఎంత కష్టపడ్డానో, ఫీడింగ్కి, అండ్ ఫీడింగ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తానో అదొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు కట్ చేస్తే మేము హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యాం కదా, మళ్ళీ 2 daysలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియోని ఇంత పేషెన్స్గా వింటున్నందుకు, చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఈ వీడియో చాలామందికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దట్స్ మై ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత. తొందరగా 70K రీచ్ అయిపోయి ఆ తర్వాత 80, 90, ఆ తర్వాత 1 lakh రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్. అండ్ చాలా స్పీడ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే బయట మా పాప ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట, అందుకోసం ఇలా స్పీడ్గా చెప్తున్నాను. వీడియో క్వాలిటీని కొంచెం ఈ ఒక్కసారికి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
అండ్ బయట వాయిస్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మైక్స్ ఇక్కడ నా దగ్గర లేవు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. That's it. Thanks for watching this video, and please do like, comment, share and subscribe to It's Smita. Bye bye.